హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. వందల కొద్ది ఉపగ్రహాలతో అమెరికా ఒక నిఘా నెట్వర్క్ను నిర్మిస్తోంది. వాటిని కక్షలోకి చేర్చే పని స్పేస్ ఎక్స్ చేస్తోందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నటువంటి వర్గాలు వెల్లడించాయి. స్పేస్ ఎక్స్కి చెందినటువంటి స్టార్ షీల్డ్ విభాగం ఈ మేరకు 2021లో ఎన్ఆర్ఓ విభాగంతో ఒప్పందం చేసుకుంది. దీని విలువ $1.8 బిలియన్. ఎన్ఆర్ఓ సంస్థే అమెరికా నిఘా ఉపగ్రహాల కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఈ కొత్త ప్రాజెక్టులోని శాటిలైట్లు పదాతి దళానికి సహకరించనున్నాయి. మరి ఈ ప్రాజెక్టు కనుక సక్సెస్ అయితే అమెరికా ఇంటెలిజెన్స్ సామర్థ్యం గణనీయంగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇక ప్రపంచంలో ఏ మూలనైనా తన లక్ష్యాలను వేగంగా గుర్తించే అవకాశం కూడా లభిస్తుంది. ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. మరోవైపు ఈ కాంట్రాక్ట్పై స్పేస్ ఎక్స్ స్పందించలేదు. ఇక ఎన్ఆర్ఓ మాత్రం తాము ప్రభుత్వ ఏజెన్సీలు, కంపెనీలు, పరిశోధనా సంస్థలతో కలిసి ప్రపంచంలో అసలు ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ టచ్ చేయలేని, అంటే ఎవరూ నిర్మించ సాధ్యం కాని స్థాయిలో శాటిలైట్ వ్యవస్థ ఏర్పాటుపై పనిచేస్తున్నట్లు పేర్కొంది. మరి ఇందులో స్పేస్ ఎక్స్ పాత్ర ఏమిటి అనేది మాత్రం స్పష్టంగా పేర్కొనలేదు. అయితే 2020లో దాదాపు డజన్కు పైగా ప్రోటోటైప్ ఉపగ్రహాలను స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో కక్షలోకి చేర్చారు మనకు తెలుసు. మరి అప్పట్లో ఇందుకోసం $200 మిలియన్ తీసుకున్నట్లుగా కూడా సమాచారం. ఆ తర్వాత $1.8 బిలియన్ కాంట్రాక్ట్ లభించింది. స్పేస్ ఎక్స్ కొద్ది కాలంగా చాలా ఉపగ్రహాలను కక్షలోకి పంపించినా కూడా ప్రభుత్వం, అంటే గవర్నమెంట్ లేదా ఆ సంస్థ కానీ బహిరంగంగా ప్రస్తావించనే లేదు. ఇక ఉక్రెయిన్ యుద్ధంలో తన స్టార్ లింక్ సేవలను వాడే విషయంలో మస్క్, బైడెన్ మధ్య అభిప్రాయ భేదాలు కూడా నెలకొని ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఈ కంపెనీకి ఇంటెలిజెన్స్ కాంట్రాక్ట్ లభించడం మాత్రం గమనార్హంగా పేర్కొంటున్నారు. మొత్తానికి యుఎస్ అయితే అసలు ఎవరూ చేరుకునే విధంగా అండ్ ఎవరికి అందనంత రీతిలో స్పేస్ ఎక్స్ సహాయంతో కూడా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.